ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ విద్యానిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం. మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు. ఎందుకు విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయొచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్లు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది. అదొక ప్రాసెస్. మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటారు. దానికోసం ఒక నూతన ఒరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. నా వంతు 4 సంవత్సరాలు ఉంది ఇంకా, అంటే దాదాపుగా 48 నెలలు అనుకుందాం. నా జీతంలో నుంచి ప్రతి నెల 1,00,000 రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా ఉన్నా. అంటే 12 నెలలకు 12 లక్షలు, 4 సంవత్సరాలకు 48 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసి ఇస్తా. 50 లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతా ఉన్నా.